తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే సత్తంతల్లి జాతర కన్నుల పండగగా జరిగింది. ఈ జాతరలో విచిత్ర సాంప్రదాయం ఉంది. సంతానం లేని దంపతులు రోజంతా ఉపవాసం ఉండి అమ్మవారి సన్నిధిలో చల్లకొండ తలపై పెట్టుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. విద్యావంతులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, అధికారులు ఇలా తారతమ్య భేదం లేకుండా అనేక మంది భక్తులు తమ కోరికలు నెరవేరితే రెండేళ్ల తర్వాత వచ్చే జాతరలో విచిత్ర వేషధారులు వేస్తామని మొక్కుకుంటారు. కోరికలు నెరవేరుతున్న తర్వాత దేశంలో ఎక్కడ ఉన్నా ఎంతటి స్థాయిలో ఉన్నా సరే జాతరకు వచ్చి విచిత్ర వేషాలు వేసి గ్రామంలో బెచ్చమెత్తి వచ్చిన ఆదాయాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఈ వేషాలు వేసి అల్లరి చేస్తుంటే పూజారులు వచ్చి వారిని బడితెలతో కొడతారు. అలా కొట్టినప్పుడు వచ్చిన బొబ్బలు వేషం తీసి కాళ్ళలో స్నానం చేసేసరికి మొత్తం పోతాయని ఇక్కడ భక్తులు చెబుతారు. ఇక సంతానం కోసం మొక్కుకున్న దంపతులు సంతానం కలిగాక ఏ ప్రాంతంలో ఉన్నా సరే జాతర సమయానికి వచ్చి పుట్టిన సంతానాన్ని అమ్మవారికి చూపిస్తారు. పేద ధనిక తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కలిసిపోయి మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ చాలా చూడముచ్చటగా ఉంటుంది. గురుగారు గురుగారు ఏడ ఒకసారి ఇలా వచ్చారా లేకపోతే వెనక్కి వెళ్ళిపోయినా సరే బల్లి సైడ్ ఇచ్చండి, బల్లి సైడ్ ఇచ్చండి, బల్లి సైడ్ పక్కన ఉంచండి.